Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కీ అబ్జెక్షన్స్ మీద 4 వీడియోస్ చేసింది. ఈ వీడియోస్ ఆల్మోస్ట్ 15,000 మెంబర్స్ చూస్తారు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో నేను ఈ వీడియోకి 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ మరియు 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఈ న్యూ ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. అదేవిధంగా పేపర్ 1 పాలిటీ మీద ఫైనల్కి అబ్జెక్షన్ చేయమని చాట్ బాక్స్లో మరియు మెయిల్కి మెసేజెస్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ప్రీవియస్ పాలిటీ వీడియోలో రెఫరెన్సెస్, బుక్స్ వాటి పేజ్ నెంబర్స్ ఇవ్వలేదు. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఆ బుక్స్, పేజ్ నెంబర్స్ అవన్నీ ఇస్తున్నాను. అండ్ పాలిటీ కీ అబ్జెక్షన్స్ మళ్ళీ రీవెరిఫై చేశాను. ఫైనల్గా వచ్చేసి పాలిటీలో వచ్చేసి కీ క్వశ్చన్స్కి కీ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అవేందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి 109 క్వశ్చన్ తీసుకున్నారు అనుకోండి. 109 ఏంటి అంటే అసర్షన్ వచ్చేసి యూపీఎస్సీ సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటుంది. అండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రిక్రూటింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటుంది. సో మనకి ఏపీపీఎస్సీ వచ్చే ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆన్సర్ 2 కరెక్ట్ అంటుంది అన్నట్టు. సో యాక్చువల్ వచ్చేసి ఏంటంటే 1 వచ్చేసి కరెక్ట్ ఉంది అన్నట్టు. దానికి ఎవిడెన్స్ వచ్చేది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అసర్షన్ ఒకసారి చూద్దాం. సో అసర్షన్ ఏమంటున్నారు, ద యూపీఎస్సీ ఇస్ ద సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. సో అది ట్రూ, రైట్. సో ఎందుకంటే మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ అలానే సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ, గ్రూప్ బి కూడా కండక్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా వచ్చేసి ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ అయినా సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఇండియన్ ఫారెస్ట్ ఎగ్జామ్, రైట్. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. అయితే మనకి ఆర్టికల్ 315 ప్రకారం వచ్చేసి కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఏమని చెప్తుంది అంటే సెంట్రల్ లెవెల్లో వచ్చేసి ఏమో యూపీఎస్సీని ఎస్టాబ్లిష్ చేసుకొని, స్టేట్ లెవెల్లో వచ్చేసి ఏంటంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని మనకి ఆర్టికల్ 315 చెప్తుంది అన్నట్టు. సో ఓవరాల్ వచ్చేసి ఏంటంటే యూపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 315 అని మనకి ఫస్ట్ చెప్తుంది అన్నట్టు. ఇది ఎక్కడెక్కడ మెన్షన్ చేస్తుంది అంటే ఇవి సోర్సెస్ ఇచ్చాను అన్నట్టు. సో ఇది బుక్ నేమ్, సో ఆథర్ వచ్చేసి డిడి బస్, సో ఇయర్ స్టాండర్డ్ బుక్. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 496 లో ఉంది. అండ్ అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ఎంపీ జైన్ వచ్చేసి 8th ఎడిషన్ 2023. సో పేజ్ నెంబర్ వచ్చేసి 1542 లో మెన్షన్ చేశారు. అదేవిధంగా విఎన్ శుక్ల కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ కూడా వచ్చేసి ఈ పేజ్ నెంబర్ లో ఈ డాటా ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏమంటున్నారు, రీజన్ ఏమంటున్నాడు, రీజన్ వచ్చేసి ఏమని చెప్తున్నాడు అంటే సో ఇయర్ యూపీఎస్సీ ఇండిపెండెంట్ రిక్రూటింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఎస్. సో మనకు వచ్చేసి ఏంటంటే మనకి యూపీఎస్సీ వచ్చేసిందంటే ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో మీనింగ్ వచ్చేసిందంటే ఇట్ ఈస్ నాట్ కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఇన్ ఇట్స్ ఫంక్షన్. సో ఫంక్షన్స్ లో వచ్చేసిందంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదని దీని మీనింగ్. అండ్ మనకి ఆర్టికల్ 315 to 323 కూడా వచ్చేసింది అంటే యూపీఎస్సీకి అటానమీ ఇన్ రిక్రూట్మెంట్ మ్యాటర్స్ అని కూడా మనకి మెన్షన్ చేయబడింది. అదేవిధంగా వచ్చేసింది అంటే మనకి యూపీఎస్సీ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ ఎవరు రిక్రూట్ చేస్తారు అంటే సో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అన్నట్టు. బట్ ఆర్బిటరీగా రిమూవ్ చేయరు అన్నట్టు. ఎందుకు అంటే ఇది సేమ్ సుప్రీంకోర్టు జడ్జి రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా అటానమీ అన్నట్టు. ఎందుకు ఫెయిర్ గా సో మనకి ట్రాన్స్పరెన్సీగా జరగడం కోసమే ఇవన్నీ తీసుకొచ్చారు అన్నట్టు. అండ్ ఇవి ఎక్కడ మెన్షన్ చేశారు అంటే సేమ్ సోర్సెస్ ఎంపీ జైన్, డిడి బస్ అండ్ ఆర్టికల్ 315 to 323 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసిందంటే ఎందుకు సో ఇయర్ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అంటే యూపీఎస్సీ రోల్ వచ్చేసింది ఇది ఒక సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. సో అండ్ స్టేటస్ అబ్జర్వ్ చేసింది ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నట్టు. ఎందుకు ఇండిపెండెన్స్ ఇవ్వాల్సి వచ్చింది, మనకి రిక్రూట్మెంట్ లో వచ్చేసింది అంటే ఫెయిర్నెస్ ఉండడం కోసం, రైట్. సో ఇయర్ ఇంపార్షియాలిటీ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ద రిక్రూట్మెంట్. సో అండ్ విచ్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ విత్ సచ్ క్రిటికల్ రోల్ అన్నట్టు. సో అందుకే అటానమస్ ఇచ్చారు. అండ్ ఆర్టికల్ 315 to 322 కూడా 323 మనకేం చెప్తుంది, సో ఇయర్ ఇది సో మనకి ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ గ్యారంటీ ఇట్స్ అటానమీ. సో అటానమీ గ్యారంటీ ఉందన్నట్టు మనకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనకు వచ్చేసిందంటే సో ఇయర్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఓకే. అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నట్టు. అయితే సెకండ్ వచ్చేసి ఏముంది, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసిందంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ కరెక్ట్ అది. బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే సో దానికి ఎప్పుడైతే మనము ఇండిపెండెన్స్ మీన్స్ యూపీఎస్సీకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ ఇస్తామో అప్పుడు ఫెయిర్ గా ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ అనేది ప్రాపర్ గా జరుగుతుందని అర్థం. సో దిస్ ఈస్ incorrect because R directly explained why UPSC is the central recruiting agency. So its independent is the reason it's authority and credible. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అన్నట్టు. ఓకే, ఆల్రెడీ థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్రెడీ సో ఏపీఎస్సీ కూడా రిజెక్ట్ చేసింది, రైట్. సో కాబట్టి ఏంది ఏపీఎస్సీ ఏమని చెప్తుంది అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అంటుంది. బట్ యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 1 కరెక్ట్ అని మనం డిమాండ్ చేస్తున్నాం అన్నట్టు, రైట్. సో ఇయర్ దిస్ ఇస్ ద ఆన్సర్.
రైట్. నెక్స్ట్ వచ్చేసి 147 క్వశ్చన్ చూద్దాం. 147 క్వశ్చన్ ఏమంటున్నాడంటే విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ జ్యుడిషియరీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏమంటారంటే ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ బి కాల్డ్ బ్యాక్ సిట్ యాక్ట్ as a Supreme Court judge by Chief Justice of India with the prior permission of the President. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అంట. సో ఆల్రెడీ ఏపీఎస్సీ కూడా వచ్చేసిందంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అన్నది. సెకండ్ ఆప్షన్ వచ్చేసిందంటే ఏ హై కోర్ట్ ఇన్ ఇండియా హ్యాస్ పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్ యాజ్ ఎ సుప్రీం కోర్ట్ డస్ ఆల్దో దేర్ హ్యాస్ బీన్ నో స్పెసిఫిక్ పవర్. ఓకే, సో నో స్పెసిఫిక్ పవర్ ఆఫ్ రివ్యూ కన్ఫర్మ్ బై ఇట్స్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ లో మనకి స్పెసిఫిక్ పవర్ ఆఫ్ రివ్యూ కన్ఫర్మ్ చేయనప్పుడు కూడా హైకోర్టు వచ్చేసి ఏంటి అంటే రివ్యూ చేస్తుంది ఓన్ జడ్జ్మెంట్ అనేది సెకండ్ స్టేట్మెంట్ అన్నట్టు. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, బట్ ఏపీఎస్సీ వచ్చేసి ఏంటంటే ఆన్సర్ 1 కరెక్ట్ అని చెప్తుంది. సో మనం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే బోత్ ఆర్ కరెక్ట్ అని చెప్తున్నాం అన్నట్టు. సో ఇయర్ ఆప్షన్ 3 కరెక్ట్ అంటున్నాం. ఎలా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఏంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, స్టేట్మెంట్ 1 వచ్చేసి ఏంటంటే రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కెన్ బి కాల్ బ్యాక్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ప్రెసిడెంట్ పర్మిషన్ అంటున్నాం. సో ఇయర్ ఆర్టికల్ 128 మనకి చెప్తున్నారు. సో ఆర్టికల్ 128 ఏముందంటే సుప్రీం కోర్ట్ మే హ్యావ్ రిటైర్డ్ జడ్జెస్ యాక్ట్ ఇట్స్ జడ్జెస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే బి విత్ ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ ఎనీ పర్సన్ ఎవరినైనా రిక్వెస్ట్ చేసి అండ్ హెల్డ్ ఆఫీస్ ఆఫ్ జడ్జ్ సుప్రీం కోర్ట్ సిట్ యాక్ట్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏంటంటే సో ప్రెసిడెంట్ కన్సెంట్ తోని అంటే ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ తోని సో రిటైర్డ్ అయిన జడ్జిని వచ్చేసి ఏంటంటే మళ్ళీ సో యాక్ట్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చేయొచ్చు అని ఉన్నది అన్నట్టు. ఇక్కడ కీ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే హూ కాల్డ్ బ్యాక్ అంటే ఓన్లీ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అన్నట్టు. హూ రిక్వెస్ట్ అంటే ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తాడు. ఎవరు పర్మిషన్ ఇస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తారు అన్నట్టు. అండ్ పవర్ ఆఫ్ రీకాల్ జడ్జ్ వచ్చేసి ఏంటంటే దే హ్యావ్ సేమ్ పవర్స్ అండ్ జ్యూరిడిక్షన్ యాజ్ సిట్టింగ్ జడ్జ్ బట్ డు నాట్ కౌంట్ యాజ్ ఎ పర్మనెంట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే సేమ్ మనకి పర్మనెంట్ జడ్జికి ఏదైతే సేమ్ పవర్స్ ఉంటే జ్యూరిడిక్షన్ ఉంటుందో రిటైర్డ్ రీకాల్డ్ జడ్జ్ కూడా సేమ్ ఉంటాయి అన్నట్టు. బట్ పర్మనెంట్ జడ్జ్ అని మనం అనడానికి లేదు. అండ్ వై is this provision used means primarily address the temporary case backlogs and shortage of judges. ఒకవేళ జడ్జెస్ షార్టేజ్ ఉన్నా లేకపోతే సో కేసెస్ ఎక్కువ బ్యాక్లాగ్ ఉన్నా కూడా టెంపరీగా వాటిని సాల్వ్ చేయడం కోసం ఏం చేస్తారు అంటే సో రిటైర్డ్ జడ్జిని కూడా సో యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మనకి చెప్తుంది. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే మనకి సో కేస్ లా సపోర్టింగ్ ఆర్టికల్ 128 ఒకసారి చూస్తే మనకి కేశవ్ సింగ్ కేసు స్పెషల్ రెఫరెన్స్ నెంబర్ 1 ఆఫ్ 1964. సో మనకి ఇందులో కూడా ఏమని చెప్పింది అంటే సుప్రీం కోర్ట్ ఎంఫసైజ్ రిటైర్డ్ జడ్జెస్ కెన్ బి రిక్వెస్టెడ్ టు సిట్ యాక్ట్ బట్ కెనాట్ బి ఫోర్స్డ్. సో అంటే ఏంది రిటైర్డ్ జడ్జెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ ఫోర్స్ చేయొద్దని చెప్తున్నట్టు. అలానే ఏరియర్స్ ఆఫ్ కమిటీ రిమోట్ 1989-90 కూడా వచ్చేసిందంటే ఏమని రికమెండ్ చేసిందంటే యూజ్ ఆఫ్ ఆర్టికల్ 128 ఆర్టికల్ని యూజ్ చేసుకోమని చెప్తారు. అంటే క్లియర్ కేస్ బ్యాక్లాగ్స్ అండ్ అపాయింట్ రిటైర్డ్ జడ్జెస్ అని చెప్తున్నారు. అండ్ ఇవి అథారిటేటివ్ సోర్సెస్ అన్నట్టు. సో మనకి ఈ బుక్స్లలో కూడా వచ్చేసి ఏంటంటే ఏవో డాటా ఏదైతే డిస్కస్ చేసామో ఆ డాటాని మెన్షన్ చేశాం. ఇప్పుడు స్టేట్మెంట్ 2కి వెళ్దాం. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఏం చెప్తుంది అంటే హైకోర్ట్ హ్యావ్ పవర్ టు రివ్యూ దేర్ ఓన్ జడ్జ్మెంట్స్ ఈవెన్ దో కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ గ్రాంటెడ్ దిస్ పవర్. అయితే మనకి స్టేట్మెంట్ 2లో వచ్చేసి ఏంటంటే హైకోర్టు కూడా వచ్చేసి ఏంటంటే సో దాని ఓన్ జడ్జిమెంట్స్ కూడా రివ్యూ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే ఇది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయనప్పుడు కూడా హైకోర్టు వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ఓన్ జడ్జిమెంట్స్ ని రివ్యూ చేసుకునే పవర్ ఉందని చెప్తున్నట్టు. అయితే ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మనకి ఆర్టికల్ 215 ఏం చెప్తుందంటే ఇనరెంట్ పవర్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి మాట్లాడుతుంది. అందులో ఏమని మెన్షన్ చేసిందంటే సో ఇయర్ హైకోర్ట్ టు బి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏంటంటే ఎవ్రీ హైకోర్ట్ షెల్ బి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ షెల్ హ్యావ్ ఆల్ ద పవర్స్ సచ్ కోర్ట్ ఇంక్లూడింగ్ పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎక్స్ప్లిసిటీ రివ్యూ పవర్ అండర్ 137. సో ఇక్కడ కూడా వచ్చేసింది ఆర్టికల్ 137 లో కూడా వచ్చేసింది రివ్యూ పవర్ ఉందని చెప్తున్నారు రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి సో హైకోర్టు డూ నాట్ హ్యావ్ స్పెసిఫిక్ రివ్యూ ప్రొవిజన్ బట్ దే డెరైవ్డ్ ఫ్రమ్ ది పవర్. యాక్చువల్లీ ఏంటి అంటే మనకి రివ్యూ ప్రొవిజన్ అనేది లేదు బట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీయింగ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. సో ఆర్టికల్ 215 ప్రకారం వచ్చేసింది దే హ్యావ్ ఇనరెంట్ పవర్ టు కరెక్ట్ ద ఎర్రర్స్. ఒకవేళ జడ్జిమెంట్ లో ఏమైనా ఎర్రర్ వచ్చిందనుకో వాటిని కరెక్ట్ చేసుకునే పవర్ మనకి ఆర్టికల్ 215 లో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సో ఇయర్ మీన్స్ ఓన్ జడ్జిమెంట్స్ హైకోర్టు రివ్యూ చేసే పవర్ ఉంది అన్నట్టు మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ చెప్తున్నారు. అదే విధంగా వచ్చేసిందంటే సెక్షన్ 14 ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 అలో రివ్యూ సర్టెన్ లీగల్ గ్రౌండ్స్. దీని ప్రకారం కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక చూడండి ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీన్స్ ఇఫ్ ద జడ్జిమెంట్ వైలేట్ ఫండమెంటల్ లీగల్ ప్రిన్సిపల్స్ కోర్ట్ కెన్ రివ్యూ. ఒకవేళ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం వచ్చేసిందంటే జడ్జిమెంట్ వైలేట్ అవుతుంది అనుకున్నాం ఫండమెంటల్ లీగల్ ప్రిన్సిపల్స్ కి అప్పుడు కూడా వచ్చేసిందంటే కోర్టు రివ్యూ చేసుకునే పవర్ ఉందని చెప్తుంది. అదే విధంగా వచ్చేసిందంటే కొన్ని కేసెస్ లో కూడా చెప్పారు ఏంటంటే ఒక చూడండి ఎస్ నాగరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఏమని చెప్పింది అంటే సుప్రీం కోర్ట్ రూల్ దట్ ఆర్టికల్ 215 give high court inherent power including power of review their own judgments. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో సుప్రీంకోర్టు ఏమంటారు, ద సుప్రీంకోర్టు రూల్డ్ దాట్ ఆర్టికల్ 215 ఏమని చెప్తుందంటే హైకోర్టు ఇన్హరెంట్ పవర్ ఇంక్లూడింగ్ పవర్ టు రివ్యూ దేర్ ఓన్ జడ్జ్మెంట్స్ అని. అదేవిధంగా వచ్చేసిందంటే రూపా అశోక్ హురా వర్సెస్ అశోక హురా ఈ కేసులో కూడా సేమ్ మాట్లాడింది అన్నట్టు. ఓకే, సో మీన్స్ ఒకవేళ జడ్జిమెంట్స్ వచ్చేసి ఎర్రర్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకునే పవర్ ఉందన్నట్టు కూడా మనకి ఈ కేసెస్లో అన్నింటిలో చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేస్తున్నాయి అంటే సో మనకి ఈ బుక్స్లలో మెన్షన్ చేస్తారు. అంటే ఓవరాల్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ రెండు కరెక్టే అన్నట్టు. ఓకే, అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి ప్రెసిడెంట్ అప్రూవల్ తోని రిటైర్ అయిన జడ్జి రిక్రూట్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది అంటే హైకోర్టుకు వచ్చేసి ఏంటంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ ప్రకారం వచ్చేసి సో ఇయర్ తను ఓన్ జడ్జిమెంట్స్ లో ఒకవేళ ఎర్రర్ ఉంటే వాటిని రివ్యూ చేసుకునే పవర్ కూడా సో ఇయర్ హైకోర్టు కూడా ఉందని చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే మనకి బోత్ 1 and 2 రెండు కరెక్ట్ అన్నట్టు. సో అందుకే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే సో ఇయర్ ఏపీఎస్సి ఇచ్చిన కీలో వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 1 ఒకటే కరెక్ట్ అంటుంది, బట్ ఆప్షన్ 2 కూడా కరెక్ట్ అన్నట్టు. 1 and 2 కూడా కరెక్టే. సో కేసెస్ లో చెప్పింది, అదే విధంగా వచ్చేసి ఏంటంటే మనకి ఆర్టికల్ 215 లో కూడా చెప్తుంది, కోర్ట్ ఆఫ్ రికార్డ్ ప్రకారం కూడా చెప్తుంది అన్నట్టు. ఇది సెకండ్ వన్ అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ చూద్దాం. చూడండి, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మీన్స్ 148 క్వశ్చన్ వచ్చేసి ఏమని చెప్తుందంటే ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976 ఈస్ నోన్ యాజ్ ఏ మినీ కాన్స్టిట్యూషన్. ఇది అందరికీ తెలిసిందే. సో అసెర్షన్ వచ్చేసి కరెక్ట్ అని. రీజన్ ఒకసారి చూద్దాం. రీజన్ వచ్చేసి ఏంటంటే మనకి ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 మేడ్ చేంజెస్ టు ద ప్రియంబుల్. అంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 వచ్చేసి ఏం చేసిందంటే ప్రియంబుల్లో చేంజెస్ తీసుకొచ్చిందని ఒకటి చెప్తుంది. రెండవది వచ్చేసి ఏంటంటే 7th షెడ్యూల్ కూడా చేంజెస్ తీసుకొచ్చిందని చెప్తుంది. మూడవది వచ్చేసి ఏమని చెప్తుందంటే ఈ యాక్ట్ ప్రకారం వచ్చి 54 ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 54 ఆర్టికల్స్లలో కూడా చేంజెస్ వచ్చిందని అంటారు. అయితే తెలుగు ట్రాన్స్లేషన్ లో ఒకసారి గమనించండి. తెలుగు ట్రాన్స్లేషన్ ఇంకొక విధంగా ఉంది. ఏమని ఉందంటే 54వ ఆర్టికల్ కు అని మార్పులు చేసిందని ఉందన్నట్టు. ఇక్కడనేమో 54 ఆర్టికల్స్ మార్పు చేసిందని ఉంది, ఇక్కడనేమో 54 ఆర్టికల్ ను మార్పు చేసిందని అంటున్నట్టు. మరి ఈ క్వశ్చన్ ని ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఉంది. జనరల్ గా ఏమని చెప్తుంది అంటే ఏపీఎస్సి ఏమంటుందంటే ఇంగ్లీష్ లో ఉన్నదే ఫైనల్ అని చెప్తుంది అన్నట్టు. సో ట్రాన్స్లేషన్ ని కన్సిడర్ చేయరు అన్నట్టు. చాలా వరకు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అప్పుడప్పుడు కోర్టులలో వాళ్ళ వాయిస్ అలా వినిపిస్తుంటారు అన్నట్టు. సో కోర్టు కూడా ఏంటి అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రం ప్రామాణికంగా తీసుకుంటుంది, తెలుగుని ప్రామాణికంగా తీసుకోదన్నట్టు. ఒకవేళ తెలుగుని ప్రామాణికంగా తీసుకుంటాం అనుకోండి, అప్పుడు మనకు మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. సో ఇంగ్లీష్ నే ప్రామాణికం తీసుకుంది అనుకోండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే రీజనింగ్ లో ఏమంటుంది చెప్తుందంటే 1976 యాక్ట్ వచ్చేసిందంటే ప్రియంబుల్ లో మార్పులు తీసుకొచ్చింది, 7th షెడ్యూల్ లో మార్పులు తీసుకొచ్చింది, అండ్ 54 ఆర్టికల్స్ లలో కూడా మార్పులు తీసుకొచ్చినాయి అన్నట్టు మనకు చెప్తున్నాయి. దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే యాక్చువల్ గా అసర్షన్ రీజన్ రెండు కరెక్ట్. ఓకే, అసర్షన్ రీజన్ కూడా రెండు కరెక్ట్. ఏపీఎస్సి ఆన్సర్ ఏమో 3 అని ఉంది, బట్ మనం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే సో ఇయర్ 1 కరెక్ట్ అని చెప్తున్నాం. అంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అని చెప్తున్నాం, అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మీకు తెలిసిందే. సో ఇయర్ మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అని పిలుస్తాం, మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం అన్నట్టు. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల వచ్చేసి ఏంటంటే మన రాజ్యాంగంలో సో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ బేసిక్ స్ట్రక్చర్ కూడా ఎప్పుడు భంగం కలగద్దు అన్నట్టు మనం ఇందులో డిస్కస్ చేసినాం, రైట్? ఇప్పుడు రీజన్కి ఒకసారి వెళ్దాం. రీజన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏమంటుందంటే సో రీజన్ వచ్చేసి ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 వచ్చేసి ప్రియంబుల్, 7th షెడ్యూల్ అండ్ 54 ఆర్టికల్స్ లో వచ్చేసి ఏంటంటే చేంజెస్ తీసుకొచ్చిందని చెప్తుంది. ఇప్పుడు మనకి ప్రియంబుల్ లో వచ్చేసి ఏంటంటే ఏం చేంజెస్ వచ్చిందంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలని అమెండ్ చేశారు అన్నట్టు. అదే 7th షెడ్యూల్ లో వచ్చేసి ఏం చేశారు అంటే మనకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అది యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ ఏం చేశారు, మాడిఫై చేశారు, రైట్? ఇది కూడా జరిగింది అన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే అండ్ 54 ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 54 ఆర్టికల్స్లలో కూడా వచ్చేసిందంటే అమెండింగ్ చేశారు అన్నట్టు. సో లైక్ అది ఏమంటారు, అండ్ ఇంట్రొడ్యూసింగ్ చేంజెస్ రిలేటెడ్ టు ద జుడిషియరీ, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, వీటిలలో కూడా మార్పులు చేశారు అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి రీజన్ సో రిలేషన్ ఇప్పుడు అసెషన్ కి రీజన్ కి మనం గమనిస్తే ఏంటంటే మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ని మినీ కాన్స్టిట్యూషన్ అన్నాం. ఈ మినీ కాన్స్టిట్యూషన్ వల్ల వచ్చేసి ఏంటంటే ప్రియంబుల్, 7th షెడ్యూల్ అండ్ 54 ఆర్టికల్స్లలో కూడా మార్పులు తీసుకొచ్చింది అన్నట్టు. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తుంటాం అన్నట్టు. సో ఓవరాల్ గా కన్క్లూజన్ వచ్చేసి ఏంటంటే ఈ క్వశ్చన్కి వచ్చేసి ఏంటంటే బోత్ అసెర్షన్ అండ్ రీజనింగ్ వచ్చేసి ట్రూ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నట్టు. వీటికి అథెంటిక్ సోర్స్ వచ్చేసి ఏంటంటే మనకి సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ఎంపీ జైన్ బుక్స్ 8th ఎడిషన్ 2023 పేజ్ నెంబర్ 1347 to 1350 లో మెన్షన్ చేస్తుంది, అక్కడ మెన్షన్ చేస్తుంది. అదే విధంగా వచ్చేసి ఏంటంటే డిడి బస్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 25th ఎడిషన్ 2022 లో కూడా వచ్చేసి మనకి ఏమని చెప్తుందంటే సో ఏమేమి అమెండ్మెంట్ జరిగినాయి ప్రియంబుల్ అండ్ 7th షెడ్యూల్ అండ్ 54 ఆర్టికల్స్లలో ఏమేమి అమెండ్మెంట్ జరిగిందో కూడా అక్కడ ఇచ్చాడు అన్నట్టు. అలానే వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 2019 సుభాష్ కశ్యప్ లో కూడా వచ్చేసిందంటే పేజ్ నెంబర్ 292,
5 వచ్చేసి కూడా ఏంటంటే ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓవరాల్గా వచ్చేసి పాలిటీలో వచ్చేసి 3 క్వశ్చన్స్కి అబ్జెక్షన్స్ ఉన్నాయన్నట్టు. అయితే ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 5 క్వశ్చన్స్ అన్నాను అన్నట్టు. బట్ ఆ 5 క్వశ్చన్స్ని రీవెరిఫై చేస్తే ఓవరాల్గా వచ్చేసి ఓన్లీ 3 క్వశ్చన్స్ అన్నట్టు. 146 క్వశ్చన్, 149 క్వశ్చన్ యాజ్ పర్ ద సెట్ నెంబర్ ఏపీఎస్సి ఇచ్చిన కీ కరెక్ట్ అన్నట్టు. రైట్, ఇప్పుడు మనం వేటితో విభేదిస్తున్నాం అంటే 109 క్వశ్చన్, 147, 148 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్కి మాత్రం అబ్జెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి సో ఈ అబ్జెక్షన్స్ రైట్ చేయండి. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీ తప్పిదం వల్ల మనకు జాబ్ మిస్ అయింది అనుకోండి, సో ఆ బాధ ఎవరికి చెప్పుకోలేం. కాబట్టి ఈ 4 వీడియోస్ రైట్ చేసిన క్వశ్చన్స్, అదేవిధంగా మీకు తెలిసిన క్వశ్చన్స్ అందరూ ఏపీఎస్సి పోర్టల్లో అప్లోడ్ చేయండి. ఈ రోజే అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్. ఓకే, అండ్ అదేవిధంగా ఎక్కువ మందికి కంటెంట్ చేరాలంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మరియు మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఇంకేమైనా ఈ క్వశ్చన్స్ మీద డౌట్ ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి, వాటి మీద కూడా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా రిక్వెస్ట్. అండ్ ఈ న్యూ ఛానల్కి ఈ సపోర్ట్ కావాలి. ఓకే, అదేవిధంగా వచ్చేసి ఫ్యూచర్లో వచ్చేసి ఏదైనా కంటెంట్ మీద సో ఈ వీడియో చేయమని మీరు చాట్ బాక్స్లో టైప్ చేస్తే ఆ కంటెంట్ మీద కూడా సో వీడియో చేయడానికి రెడీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.